మొదలైన మేయర్ టెన్షన్. ఫిబ్రవరి 11న కౌన్సిల్ మీటింగ్. కోవాక్సిన్ రోల్ అవుట్ పై సస్పెన్స్. కోటికి భారీ ఎత్తున వ్యాక్సిన్. పేదోడికి ఉచిత వైద్య పరీక్షలు. బస్తీల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు. సందడిగా పశు సంక్రాంతి. ఒక్కరోజే ఫుల్ బిజినెస్. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మేయర్ ఎవరన్న చర్చ మొదలైంది. టీఆర్ఎస్ మేయర్ పదవిని తీసుకుంటుందా, లేదంటే ప్రత్యేక అధికారి పాలనకు మొగ్గు చూపుతుందా? బల్దియా పీఠం కోసం మొగ్గు చూపితే ఇతర పార్టీల మద్దతు కోరుతుందా? గులాబీ పార్టీ వ్యూహమేంటి? ఇంతకీ మేయర్ రేసులో ఉన్నదెవరు? జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారయ్యాయి. ఫిబ్రవరి 11న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తారు. మొదట కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణంతో ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజు మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై అధికార పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంటుందా, లేదంటే ప్రత్యేక అధికారి పాలనకు వదిలేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. దీనిపై టీఆర్ఎస్ లోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెండు 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 డివిజన్లు గెలిచింది. టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కానీ ఈసారి 56 డివిజన్లకే పరిమితమైంది. ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 డివిజన్లలో గెలిచింది. బీజేపీ అనూహ్యంగా 48 స్థానాలు దక్కించుకుంది. మేయర్ పీఠానికి కావలసిన సంపూర్ణ మెజారిటీని ఏ పార్టీ కూడా దక్కించుకోలేకపోయింది. ఓవైపు బీజేపీ దూకుడు మీదున్న సమయంలో మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి బల్దియా కుర్చీ మీద కూర్చోవడానికి గులాబీ పార్టీ ఆసక్తి చూపడం లేదు. అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న గులాబీ దళానికి 35 మందికి పైగా ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. ఎన్నిక రోజున సభకు హాజరైన వారిలో హెడ్ కౌంటింగ్ ఆధారంగా ఎక్కువ మంది మద్దతు ఉన్నవారిని మేయర్, డిప్యూటీ మేయర్గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన టీఆర్ఎస్ ఎవరి మద్దతు లేకుండానే బల్దియాను కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ ఓటర్లు ఇచ్చిన తీర్పుపై టీఆర్ఎస్ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారు. తాము నగర అభివృద్ధికి ఎంతో చేసినా ప్రజల మెజారిటీ ఇవ్వలేదనే నైరాశ్యం కనిపిస్తోంది. దీంతో మేయర్ కుర్చీ కోసం తాపత్రయపడకుండా ప్రత్యేక అధికారి పాలనకు వదిలేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్ పీఠం కోసం ఎవరూ ముందుకు రాకపోతే ప్రత్యేక అధికారి పాలన పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇటీవల హైదరాబాద్ నేతలతో సమావేశంలో కేటీఆర్ ఇవే సంకేతాలు ఇచ్చారట. ఒకవేళ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తీసుకోవడానికి డిసైడ్ అయితే ఆ అదృష్టవంతులు ఎవరనే చర్చ టీఆర్ఎస్ లో హాట్గా జరుగుతోంది. మేయర్ రేసులో బాలాజీనగర్ కార్పొరేటర్ సింధురెడ్డి, తార్నాక కార్పొరేటర్ శ్రీలతారెడ్డి, వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నే కవిత, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి, కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే గులాబీ బాస్ ఏ విషయం తేల్చకుండా తర్జన భర్జన పడుతున్నారని చెబుతున్నారు. అయితే ఇంకా సమయం ఉన్నందున ఏ నిర్ణయం తీసుకుంటారనేది గులాబీ దళంలో ఉత్కంఠగా మారింది. హైదరాబాద్లో పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇప్పటికే బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఫ్రీగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఓపెన్ చేశారు. హైదరాబాద్లో ఒక్కరోజే 8 డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించారు.
హైదరాబాద్లో పేదలకు ఉచితంగా అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందించాలనే లక్ష్యంతో మినీ హబ్లు ప్రారంభమయ్యాయి. మొత్తం 8 డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానాలు, పిహెచ్సిలు, యూపీహెచ్సిలు, సిహెచ్సిలు, యూసీహెచ్సిలు, వెల్నెస్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, డిస్పెన్సరీ హాస్పిటల్స్ కు వచ్చే రోగులకు కొత్తగా ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్లు సేవలు అందించనున్నాయి. రక్తమూత్ర పరీక్షలతో పాటు ఈసీజీ, రేడియాలజీ, యూఎస్జీ, ఎక్స్రే వంటి పరీక్షలు నిర్వహించనున్నారు. నూట 8 రకాల వైద్య పరీక్షలు మినీ హబ్స్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని శ్రీరామ్ నగర్ లో మంత్రి కేటీఆర్ డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్ ను ప్రారంభించారు. డయాగ్నోస్టిక్ సెంటర్ లో మొత్తం 57 రకాల రక్త పరీక్షలను చేస్తున్నారని చెప్పారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ అన్నారు. మనం డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రారంభించాం. 2 ఏళ్ల కిందట హబ్ అండ్ స్పోక్ మోడల్లో నారాయణగూడలోని ఐపీఎంలో ఒక హబ్ పెట్టుకుని తర్వాత చాలా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో మనం ఈ పరీక్షలు ప్రారంభించుకోవడం జరిగింది. టీటీ స్కాన్స్ కానీ, కంప్లీట్ రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఈ రకంగా ఏ రకమైన పాథలాజికల్ టెస్ట్లు అయితే అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఉచితంగా ప్రజలకి చేయిస్తూ పట్టణంలో ఉండే పేదవారందరికీ కూడా అండగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాదాపుగా 57 రకాల రక్త పరీక్షలు, వాటితో పాటు ఇంకా చాలా రకాల ఇతర డయాగ్నోస్టిక్ సేవలను, ఇమేజింగ్ సర్వీసెస్ని కూడా, అంటే ఎక్స్రేస్ కానీ ఇంకా ఇతర ఇమేజింగ్ సర్వీసెస్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. లాలాపేట మినీ హబ్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే మరో 8 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. పేద ప్రజానీకానికి హైదరాబాద్ లో రూపాయి ఖర్చు కాకుండా ఈ సేవలన్నీ కూడా అందించాలనే సంకల్పంలో భాగంగా ఇవాళ 8 సెంటర్లు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్లందరూ కూడా ఇక్కడ ఉంటారు. వీటి ఆదరణ చూసిన తర్వాత, వీటి పని విధానం చూసిన తర్వాత మరొక 8 సెంటర్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇలా సిటీ స్కాన్లు కానీ, ఎంఆర్ఐ కానీ, ఆపరేషన్ థియేటర్లు కానీ మోడర్న్ ఫెసిలిటీస్ కల్పించాలనేటువంటి సంకల్పం ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పద్ధతిలో వైద్య సేవలు పేదలకు అందించాలి, అవి నాణ్యంగా ఉండాలని చెప్పి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. బార్కాస్, రాణిపుర, పురాన్పూల్, అంబర్పేట్, జింగపేట్, సీతాఫల్ మండిలోని డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో ప్రజలకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఫలితాలు కూడా త్వరగా వచ్చి సకాలంలో చికిత్స అందించే వీలుంటుందంటున్నారు. హైదరాబాద్లోని కోటి కోల్డ్ స్టోరేజ్కు భారీగా కోవాక్సిన్ డోసులు చేరాయి. భారత్ బయోటెక్ నుంచి 8,448 వాయిల్స్ సరఫరా అయ్యాయి. కొత్తగా వచ్చిన డోసులు 168,960 మందికి సరిపోతాయని అధికారులు తెలిపారు. అయితే కోవాక్సిన్ రోల్ అవుట్పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి విడత కింద ఇచ్చిన డోసులు సైతం ఇంకా కోల్డ్ స్టోరేజ్లోనే ఉన్నాయి. కోవాక్సిన్ రోల్ అవుట్పై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెప్పారు. కోవాక్సిన్ వ్యాక్సిన్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కె శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి పూర్తిగా? తెలంగాణలో వ్యాక్సిన్ ప్రక్రియ జోరెందుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్నే ఇచ్చేవారు. ఇకపై వచ్చే వారం నుంచి కోవాక్సిన్ సైతం ఇవ్వబోతున్నారు. కోవాక్సిన్ మన హైదరాబాద్లోనే భారత్ బయోటెక్ సంస్థ రూపొందించినటువంటి వ్యాక్సిన్. ఇది భారీ స్థాయిలో వ్యాక్సిన్ హైదరాబాద్ కోటిలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ పాయింట్కి చేరుకున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. కోవాక్సిన్కి సంబంధించినటువంటి సీల్ చేసినటువంటి డబ్బాలు ఇవి. ఒక్కొక్క దాంట్లో 384 వైల్స్ ఉంటాయి. ఈ వైల్స్ ఉంటాయి. 22 డబ్బాలు ప్రస్తుతం శీతల గిడ్డంగికి చేరుకున్నాయి. వాటన్నిటిని కూడా లోపల భద్రపరుస్తున్నారు. అంటే వ్యాక్సిన్ కోవిషీల్డ్ అయితే 0.5 ml చొప్పున ఇస్తే ఒక వయల్లో 10 మందికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది 10 ml, దీని క్వాంటిటీ 10 ml అంటే 20 మెంబర్స్కి ఇవ్వచ్చు అన్నమాట. అంటే ఈ లెక్కన 1,66,000 పైగా డోసులు రావడం జరిగింది. మరొకవైపు కోవిషీల్డ్తో పాటు కోవాక్సిన్ కూడా పెద్ద ఎత్తున
రావడంతో వచ్చే వారం నుంచే ఈ శీతల గిడ్డంగి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సైతం కోవాక్సిన్ పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 1,00,000 వరకు కూడా హెల్త్ కేర్ వర్కర్స్, ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నటువంటి 1,00,000 వరకు హెల్త్ కేర్ వర్కర్స్ అంతా కూడా కోవిషీల్డ్ ఇచ్చారు. వాళ్లకు 2వ డోస్ అదే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రైవేటు పరిధిలో రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు మిగతా ప్రైవేటు పరిధిలో పనిచేస్తున్న మరో 1,60,000 మంది హెల్త్ వర్కర్స్ ఉంటారు. వాళ్లకు ఈ కోవాక్సిన్ని ఇస్తారా లేకపోతే కోవిషీల్డ్ ఇస్తారా అనేది చూడాలి. భారీ ఎత్తున కోల్డ్ స్టోరేజ్లో వీటైతే భద్రపరుస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న దాని ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలోనే హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆల్మోస్ట్ 9 లక్షల మంది వరకు ఉంటారు. వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. దీంతో కొంతమందికి కోవాక్సిన్, కొంతమందికి కోవిషీల్డ్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఒకటి కోవాక్సిన్కి సంబంధించి కొంత అపోహలు థర్డ్ ఫేజ్ ట్రయల్స్లో ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు. దానికి సంబంధించినటువంటి ఎవరైతే తీసుకుంటారో కన్సల్ట్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నప్పటికీ కోవాక్సిన్ అయితే కరోనా నుంచి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కాబట్టి ఇది బాగా కోవిషీల్డ్ కన్నా బాగా పనిచేస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాక్సిన్ పంపిణీ ఏ జిల్లాకి ఎంత చేస్తారు, ఎవరికి ఇస్తారనేది మాత్రం వైద్యారోగ్య శాఖ తేల్చాల్సినటువంటి అంశమే. ఓట్ స్టూడియో. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని విహెచ్పి అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ విద్యాసాగర్ రావు మాటల్ని ఖండించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. శ్రీరాముణ్ణి ప్రాంతంలో ముడిపెట్టి మాట్లాడడం భారతీయులను అవమానించడమేనని శశిధర్ అన్నారు. విద్యాసాగర్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాంను ఆదర్శంగా తీసుకుని రాముణ్ణి అవమానిస్తున్న టీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టే రోజులు దగ్గర పడ్డాయని శశిధర్ అన్నారు. శ్రీరామ మందిర నిర్మాణం పైన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషత్ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల పట్ల కనీసం స్పందించకపోవడం, ఖండించకపోవడం ఏదైతే ఉందో ఇది సిగ్గుమాలినటువంటి చర్యగా మేము చెప్తా ఉన్నాం. నిజాంను ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజున రాముణ్ణి, రామరాజ్యాన్ని అవమానించేలాగా మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బొందబెట్టేటువంటి రోజులు దగ్గర పడ్డాయని కూడా మేము చెప్తా ఉన్నాం. కల్వకుంట్ల విద్యాసాగర్ పైన మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, తీసుకోబోతున్నారు అనేటువంటిది ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అక్రమ బదిలీలు ఆపాలి, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి, పదోన్నతులను వెంటనే కల్పించాలి. ఇవి ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్స్. ఫిబ్రవరి 1లోగా తమ డిమాండ్స్ను పరిష్కరించాలని అధ్యాపకులు నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకులు ఇంటర్మీడియట్ బోర్డు ముందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో అక్రమాలకు చెక్ చెప్పాలని డిమాండ్ చేశారు. అర్హులైన అధ్యాపకులకు వెంటనే పదోన్నతులు కల్పించాలన్నారు. ప్రిన్సిపల్ ప్రమోషన్స్ గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ప్రమోషన్స్ను తక్షణమే ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజుల 3 సంవత్సరాల నుంచి అనేక మంది లెక్చరర్స్ పదవీ విరమణ పొందుతున్న సందర్భంలో పదవీ విరమణ ఒక వ్యక్తికి, ఒక ఉద్యోగికి కావలసింది ఒక ప్రమోషన్, ఒక హోదా లేకుండా అనేక మంది జూనియర్ లెక్చరర్స్ పదవీ విరమణ పొందుతున్నారు. ఈ పదవీ విరమణ పొందుతున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాల్సిన ఇంటర్మీడియట్ బోర్డు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 68 కార్పొరేట్ కళాశాలల అనుమతులు రద్దు చేయాలని హైకోర్టు ఆదేశిస్తే ఇంటర్మీడియట్ బోర్డు నోటీసులు పంపి చేతులు దులుపుకుందని పలువురు ఆరోపించారు. నష్టపోయిన విద్యార్థులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపలేదని ఫైర్ అయ్యారు. బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొంత ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంది. ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేస్తున్నటువంటి అధికారులు కొంతమంది ఓఎస్డీల పేరు మీద రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ పిల్లలు ఇచ్చినటువంటి డబ్బుల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అటువంటిది బోర్డులో జరగకుండా మేము ఖచ్చితంగా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కమిషనర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అటువంటి అక్రమాల వల్ల బోర్డుకు నష్టం జరుగుతూ ఉంది.
పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. డిప్యూటీ ప్రమోషన్ ఇవ్వట్లేదు, 10% వాళ్ళకి జూనియర్ అధ్యాపకుల ఇవ్వట్లేదు, తర్వాత ఎట్ ద సేమ్ టైం లైబ్రరీగా 34 జీవో ప్రకారం ప్రమోషన్ ఇవ్వట్లేదు. ఇప్పటికి అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తాం. మీరు ఇచ్చిన 31 తారీఖు లోపల ఉన్నటువంటి మీరు ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారమే ఇంటర్మీడియట్ వేస్తున్నటువంటి అందరు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంటర్మీడియట్లో ముఖ్యంగా ఉన్నటువంటి అక్రమ బదిలీలు, అక్రమ పదోన్నతులు, అక్రమ సస్పెన్షన్స్ ఖచ్చితంగా రద్దు చేయవలసిందే. మొత్తానికి ప్రభుత్వ అధ్యాపకులు నిరసన గళం వినిపిస్తున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్కువ ధరకే తాజా కూరగాయలు, మాంసం, చేపలతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మోడల్ మార్కెట్ల పేరుతో నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. అయినా చాలా ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. గ్రేటర్లో మోడల్ మార్కెట్లు ఎలా విక్రయిస్తున్నాయో మీరే చూడండి. గ్రేటర్లో మోడల్ మార్కెట్లను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఒక్కో మార్కెట్ కోసం 50 లక్షలు ఖర్చు చేశారు. దాదాపు 20 కోట్ల వ్యయంతో గ్రేటర్ వ్యాప్తంగా 42 మార్కెట్లకు ప్లాన్ చేశారు. 400 గజాలకు పైగా విస్తీర్ణం ఉన్న ప్రాంతాలను గుర్తించి మోడల్ మార్కెట్లను నిర్మించారు. 2 అంతస్తుల్లో అన్ని సదుపాయాలతో మార్కెట్లను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 7, మొదటి అంతస్తులో 8 షాపుల చొప్పున నిర్మించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి వస్తువులనైనా మార్కెట్లో లభించేలా ఏర్పాట్లు చేశారు. అయినా చాలా ప్రాంతాలలో మోడల్ మార్కెట్లు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. మోడల్ మార్కెట్ల లక్ష్యం నెరవేరినట్టు కనిపించడం లేదు. అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మార్కెట్లు నిరుపయోగంగా మారాయి. ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కొన్ని చోట్ల మందుబాబులు మోడల్ మార్కెట్లలో హంగామా చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టించుకోకుండా పోగా ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేసి 50 లక్షలు ప్రతి కాలనీలో ఒక ఈ రైతు బజార్ మోడల్ మార్కెట్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క మోడల్ మార్కెట్ 50 lakhs ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అక్కడ పందులు, ఎలకలు లోపల తిరగడం జరుగుతున్నాయి. అసలు దాన్ని పెట్టిన ఉద్దేశం ఏంటి, ఈరోజు దాని పరిస్థితి ఏంటి మీరే చూడండి. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఎందుకు మరి ప్రారంభించేటప్పుడే దీని ఎవరి కోసం, దీని లాలూచి ఏంది, దీని వెనుక ఏంది, ఓన్లీ కొందరు వ్యక్తుల కోసం, బంధువుల కోసం ఇది పెట్టడం జరిగింది. కూకట్పల్లి, మియాపూర్, రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, చంపాపేట్, మీర్పేట్, ఓల్డ్ బోయినపల్లి, సికింద్రాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లోని మోడల్ మార్కెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని భవనాలలో ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా నివాసముంటున్నారు. సకల సౌకర్యాలతో నిర్మించిన మార్కెట్లను పట్టించుకోకుండా కూరగాయలు విక్రయించే మరికొన్ని షాపులను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2015 ఇవాళ 2021 ఈ 21 వరకు 6 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇది ఇట్లనే ఉన్నది. కట్టినరు, దుమ్ము ధూళి, అసాంఘిక కార్యక్రమాలు, ఇక్కడ మందు తాగడం, పిచ్చి పిచ్చి వేషాలు వేయడం. ఇంకా గతంలో ఇక్కడ మేము కొద్దిగా ముందు తీసుకొని తాళాలు వేయడం జరిగింది గేట్లకి. ఎందుకు కట్టినారు? ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయడం తలుచుకున్నారు మీరు? దాదాపు దీనికి ఒక్కొక్క మోడల్ మార్కెట్కి షెర్లింగంపల్లిలో 1 కోటి రూపాయలు, అక్కడ ఇది ఒక 70 లక్షలు, అట్లా ప్రజాధనాన్ని వెచ్చించి మరి ఇంత కట్టినారు. మరి డబ్బు వృధా ప్రయాస ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు వాటిని అందుబాటులో తీసుకొచ్చి పాటికి ఇదంతా బాగా నడిచేది. నివాస ప్రాంతాలకి మోడల్ మార్కెట్లు దూరంగా ఉన్నాయి. అందుకే షాపులను తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అద్దెలు కూడా ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఏరియాను బట్టి రెంట్స్ తగ్గించినా పెద్ద ప్రయోజనం కనిపించడం లేదని అంటున్నారు. ఇక్కడికి వచ్చి చూసేసరికి చాలా వేస్ట్గా పడి ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు వచ్చి తాగుతున్నారు, చేస్తున్నారు, తిరుగుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని మార్కెట్ యార్డ్గా కేటాయించిన తర్వాత ఇది ప్రైమరీ స్కూల్ చేస్తున్న పబ్లిక్ యూజ్ అవుతుంది. ఇలా పెట్టడం వల్ల మందు బానిస అవుతున్నారు అందరూ. ఇంతకుముందు ఇట్లా చాలా చూసాము. కాకపోతే ఏంటంటే ఇట్లా పెట్టి గవర్నమెంట్ అమౌంట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. అదేదో లేని వాళ్ళకి చేస్తేనే బాగుంటుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోవడం లేదండి ఇక్కడ చాలా. మొత్తానికి మోడల్ మార్కెట్లు అక్కరకు రాకుండా పోయాయి. బూత్ బంగ్లాలుగా మారిపోతున్నాయి. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా తయారైంది జిహెచ్ఎంసీ తీరు. ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేయడంలో చూపిన శ్రద్ధ, వాటిని సరైన దిశలో
వినియోగించుకోవడంలో చూపడం లేదనేటువంటి విమర్శలు తలెత్తుతున్నాయి. లక్షలు వెచ్చించి నిర్మించినటువంటి మోడల్ మార్కెట్లు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సంవత్సరాలుగా నిరుపయోగంగా మారినటువంటి మోడల్ మార్కెట్లను ఇప్పటికైనా అధికారులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడాన్ని శ్రీనివాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. వాహనదారులపై పెట్రోల్ బాధలు కంటిన్యూ అవుతోంది. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల్ని ఆయిల్ సంస్థలు పెంచాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్, డీజిల్పై 26 పైసలు చొప్పున పెంచాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹88.87కు చేరింది. డీజిల్ ధర ₹82.53 అయింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹85.45కు చేరింది. ఇక డీజిల్ ధర ₹75.63కు పెరిగింది. గరీబులకే నష్టం, మధ్యతరగతి కుటుంబాలకు నష్టం. పెట్రోల్ రేటు దినదినానికి పైసలు పెరుగుతూనే ఉన్నాయి. ₹70 ఉండే, ఈరోజు 88 రూపాయలు. అలాగే పైసలు అయింది. రోజుకి ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? మన శాలరీస్ కానీ వేరేవి మనకు వచ్చే ఆదాయం కూడా పెరగట్లేదు. ఓన్లీ పెట్రోల్లో పెరుగుతూనే ఉంటే మనం ఎక్కడి నుంచి పెడతాం దానికి? ఇప్పుడు ఏదైనా మనకేమైనా పెరుగుతుందంటే మనం ఏదైనా పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓన్లీ గవర్నమెంటే ట్యాక్సులు తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అన్ని ట్యాక్సులు తీసుకుంటే పబ్లిక్ ఎక్కడి నుంచి కడతారు? పబ్లిక్ కూడా పైసలు రావాలి కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకు పైసలు? ఫస్టే జాబులు లేవు. దానిపైన నుంచి మళ్ళీ పెట్రోల్ రేట్లు, వేరే రేట్స్, బియ్యము అన్నీ ఇన్ఫ్లేషన్ ఎక్కువనే అవుతుంది. మోడీ గారిని అత్యున్నత శిఖరాలు ఎక్కిస్తాడని నమ్మి ఎక్కించినాం. గంతే గద్దెక్కిస్తా ఏం చేస్తుండు? జనం ఎత్తి టొప్పి పెట్టిండు. రూపాయి ఏర్పడకుండా జనాన్ని నొయ్యకుండా పెడుతుండే. ఏం చేసింది? సామాన్యుడు బతకడానికి ఇబ్బంది లేకుండా అవుతుంది. మనిషివాడికి ఏం కాదు, సామాన్యుడికి వచ్చింది ఇబ్బంది. నార్సింగ్ పశువుల మార్కెట్ ఎంతో ప్రత్యేకం. ఏటా పశు సంక్రాంతి ఉత్సవాలను నార్సింగ్ మార్కెట్లో నిర్వహిస్తారు. ఈసారి కూడా ధూమ్ధామ్గా ఈ జాతర సాగింది. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే తొలి శుక్రవారం పశు సంక్రాంతి జాతరను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా జాతరను ఘనంగా నిర్వహించారు. రైతులు, వ్యాపారస్తులు ఎంతో ఉత్సాహంతో పశువులను అందంగా అలంకరించి జాతరకు తీసుకొచ్చారు. ఉత్సవాలను చూసేందుకు హైదరాబాదీలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వచ్చారు. పెద్దల సంధి మా సాంప్రదాయ ప్రకారంగా నేను ఈ వ్యాపారంలోకి వచ్చి కూడా సుమారు 35 సంవత్సరాల సంధి. నేను ప్రతి సంక్రాంతి, ప్రతి వారానికి ఇక్కడ మేము గేదెలు తెచ్చి మార్కెటింగ్ చేస్తాం. మా ప్రతి వారం అంటే ఇక్కడ గేదెలు అమ్మితేనే ప్రతి వారం వస్తాయి. గేదెలు అమ్మకపోయినా ఈ మధ్యన ఈ లాక్డౌన్లు వగేరా వచ్చి సంతలు మార్కెట్లు ఏం లేకుండా పోయినాయి. కాకపోతే ఇప్పుడు సంక్రాంతి సాలు జరిపే ఆనవాయితీ ప్రకారంగా మేము ఈ సంవత్సరము మళ్ళా ఆనవాయితీగా నేర్పించుకుంటాం. షోలాపూర్ సంగోలా, హర్యానా ముర్రా, గుజరాత్ జాఫ్రీ, దులియా జాతి గేదెలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో వీటిని వ్యాపారులు అమ్మకానికి పెట్టారు. ఈ గేదెలు ₹1,00,000 నుంచి ₹2,00,000 ధర పలికాయి. హర్యానాకు చెందిన ముర్రా, గుజరాత్కు చెందిన జాఫ్రీ గేదెలకు బాగా డిమాండ్ కనిపించింది. కరోనా ప్రభావంతో వ్యాపారం జరుగుతుందో లేదో అనే సందేహంతో ఈసారి వ్యాపారులు తక్కువ సంఖ్యలోనే గేదెలను తీసుకొచ్చారు. చూడడానికి వచ్చిన ప్రతిసారి పశు సంక్రాంతి అవుతుంది కదా, అది సంక్రాంతి అయిన ఫస్ట్ శుక్రవారం వస్తుంది కాబట్టి ఈసారి కూడా చూడడానికి వచ్చినాం. మంచిగా ఉంటే కొందామని. హర్యానా వస్తాయి, జాఫ్రాబాద్ వస్తాయి, అవన్నీ బాగానే బ్రీడ్లు ఉంటాయి కదా, గ్రేడెడ్ ముర్రా ఇవన్నీ వస్తాయి. మేము కూడా చూసి కొందామని వచ్చినాం. ఎంతో హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, నిజంగా గుజరాత్ నుంచి కూడా వచ్చి నిజంగా కూడా చూస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఉన్న యాదవులందరూ కూడా అన్ని కులాల వాళ్ళు కూడా ఎంతో వైభవంగా ఆనందంతో చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ రావడం కూడా చాలా సంతోషం. పశు సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సందర్శకులను ఆకర్షించాయి. ఒక్కరోజే భారీ ఎత్తున వ్యాపారం జరిగింది. ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ అనే కంపెనీ కొత్త ప్రాజెక్టును లాంచ్ చేసింది. షాద్నగర్లో 300 ఎకరాల్లో భువన్ పేరుతో ప్రాజెక్టును చేపట్టింది. దీనికి సంబంధించిన బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రాజెక్టును డిజైన్ చేశామని సంస్థ చైర్మన్ నాగరాజు చెప్పారు.
ఈ కంపెనీ తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా వినూత్నంగా పర్యావరణ హితంగా ప్రాజెక్ట్స్ని చేయబోతుంది. మేము మొదట్లో చేసిన ఒక ప్రాజెక్ట్ చాలా మంచి ఆదరణ చూరగొంది. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి కడతాల్లో ఉంది. కడతాల్లో ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టులో ఏ కంపెనీ చేయనటువంటి డెవలప్మెంట్, కొత్త తరహా కన్స్ట్రక్షన్స్, పర్యావరణాన్ని రక్షించే క్రమంలో మేము చేసిన కొత్త ప్రయోగము చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. సో అదే స్ఫూర్తితో మేము రంగారెడ్డిగూడ దగ్గర 300 ఎకరాల్లో అతిపెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో ప్రాజెక్ట్స్ను చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఈరోజు మేము భువన్ అనే ఒక ప్రాజెక్ట్ బ్రోచర్ లాంచింగ్ చేయడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ABN.